హలో అండి, ఈరోజు మనం పాపులర్ స్కిన్ కేర్ అయిన కొరియన్ స్కిన్ కేర్లో 7 స్కిన్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మెథడ్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. ముఖ్యంగా డీహైడ్రేటెడ్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మెథడ్ ఫాలో అవడం ద్వారా రీహైడ్రేటెడ్ స్కిన్తో పాటు యంగర్ లుకింగ్ స్కిన్ కూడా వస్తుంది. ఇది చాలా సింపుల్ అండి. మనం క్లెన్స్ చేసుకున్న తర్వాత టోనర్ని అప్లై చేస్తాము. జస్ట్ మనం 1 టైం మాత్రమే అప్లై చేస్తాము. కానీ ఈ మెథడ్లో మనము కొంచెం గ్యాప్ ఇస్తూ 7 లేయర్స్ లాగా 7 టైమ్స్ అప్లై చేస్తాము. కొద్దిగా దూది తీసుకుని దానిలో స్మాల్ అమౌంట్ ఆఫ్ టోనర్ని అప్లై చేసిన తర్వాత మన ఫేస్కి, నెక్కి పూర్తిగా అప్లై చేయాలి. మన స్కిన్లోకి పూర్తిగా అబ్జార్బ్ అయ్యేంత వరకు అంటే కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ లాగా ఈసారి హ్యాండ్స్లో కొంత అమౌంట్ ఆఫ్ టోనర్ని తీసుకుని మన ఫేస్కి, నెక్కి అప్లై చేయాలి. ఇలా 2 minutes గ్యాప్తో 7 లేయర్స్ లాగా 7 టైమ్స్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. 7th లేయర్ అప్లై చేసిన తర్వాత యాజ్ యూజువల్ మనం సీరమ్, ఆ తర్వాత మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. ఈ మెథడ్లో మనము మార్నింగ్ కావచ్చు లేదా ఈవినింగ్ మన వీలుని బట్టి ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవచ్చు. మన బిజీ లైఫ్లో మనం త్వరగా అప్లై చేసే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన స్కిన్ ఎఫెక్టివ్గా అబ్జర్వ్ చేసుకోకపోవచ్చు. ఈ మెథడ్లో మన స్కిన్కి స్లో ఫీడింగ్ లాగా టోనర్ని అందిస్తున్నాము. ఈ టోనర్ బెనిఫిట్స్ మీకు తెలిసే ఉంటుంది. పోర్స్ని మినిమైజ్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, డీప్గా స్కిన్ లోపలికి వెళ్ళి హైడ్రేట్ చేస్తుంది, క్లియర్ బ్రైటన్ స్కిన్ ఇస్తుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ మెథడ్లో మన స్కిన్ కనుక ఫీడింగ్ ఇచ్చామంటే స్మూత్, సపుల్, హైడ్రేటెడ్, యంగ్ లుకింగ్ స్కిన్ని మనం పొందవచ్చు. మరో ముఖ్యమైన విషయం అండి, ఈ 7 స్కిన్ మెథడ్కి మనం ఆల్కహాల్ ఫ్రీ టోనర్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇరిటేషన్, ఇంకా డ్రై అయిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా హైలరోనిక్ యాసిడ్, గ్లిజరిన్, అమినో యాసిడ్స్, పెప్టైడ్స్, లాక్టిక్ యాసిడ్, అలోవెరా ఇంగ్రీడియంట్స్ గా ఉన్న టోనర్ ని ఎంచుకుంటే బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చని కూడా చెప్తున్నారు. స్టార్టింగ్ లో కనిపించిన టోనర్స్ అన్ని కూడా ఈ వీడియో రిలేటెడ్ సజెషన్సే అండి. మీకు నచ్చితే దానిలోంచి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఈ మెథడ్ గురించి నాకైతే తెలియదండి. నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే మీ ఒపీనియన్స్ నాకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.